పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ మెడకు ఓ తీవ్రమైన సమస్య చుట్టుకోబోతోంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆయన భార్య ఎలిజబెత్ కోల్బర్న్ ఏకంగా పాకిస్తాన్లోని పలు అనుమానాస్పద సంస్థల నుంచి వేతనం పొందుతున్నారని, ఇది దేశద్రోహ చర్య అని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గత 2 నెలలుగా వరుస ఆరోపణలు చేస్తున్నారు. అయితే పాక్పై భారత్ దాడి చేస్తున్న తరుణంలో ఏకంగా శత్రు దేశంతోనే వారు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు దేశద్రోహానికి పాల్పడినట్టుగా భావిస్తున్నారు. అంతేకాదు, ఈ విషయంలో సిట్ వేసి దర్యాప్తు ప్రారంభించామని, ఆ దర్యాప్తు వచ్చే సెప్టెంబర్లోగా పూర్తి చేస్తామని హిమంత్ బిశ్వ శర్మ అంటున్నారు. అంటే శత్రు దేశంతో కాంగ్రెస్ పార్టీలోని పలువురు పెద్దలు అంటకాగుతుండడం నిజమేనా అన్న విమర్శలకు ఇప్పుడు బలం ఏర్పడుతోంది. మరి ఆ వివరాలేంటి? రాహుల్ మెడకు మరో ఉచ్చు. ఎంపీ గొగోయ్ మీద దేశద్రోహం ఆరోపణలు. భార్య ఎలిజబెత్కు శత్రుదేశం నుంచి వేతనం. భారత ప్రజల దృష్టి అంతా పాక్ దుష్కృత్యాల మీదనే కేంద్రీకృతమైన తరుణంలో రాహుల్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ చుట్టూ దేశద్రోహ ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. అస్సాంకి చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆయన భార్య ఎలిజబెత్ కోల్బర్న్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గత 2 నెలలుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ గౌరవ్ గొగోయ్, ఆయన భార్య ఎలిజబెత్ మీద వరుస ఆరోపణలు చేస్తున్నారు. గొగోయ్ పాకిస్తాన్కు చేసిన టూర్లు, అక్కడి నుంచి ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్నారు, పార్లమెంటులో ఆయన ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనే వివరాలు సేకరించి ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. అస్సాం నుంచి ఎలాంటి దేశద్రోహ కార్యకలాపాలనైనా సహించేది లేదని, ఎవరు దేశద్రోహానికి పాల్పడ్డా వదిలేసే ప్రసక్తే లేదని బిశ్వ శర్మ హెచ్చరించారు. ఈ క్రమంలో గొగోయ్ దంపతుల కార్యకలాపాలపై కూపీలాగేందుకు సిట్టు కూడా వేశారు హిమంత. ఈ క్రమంలో తాజాగా గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ మీద కూడా బలమైన ఆరోపణలు చేశారు. ఆమె 19 సార్లు పాకిస్తాన్ సందర్శించారని, ఆ దేశంలోని ఒక ఎన్జీఓ ద్వారా వేతనం కూడా అందుకుంటున్నారని హిమంత బాంబు పేల్చడంతో కాంగ్రెస్ శిబిరంలో కల్లోలం రేగుతోంది. అసలే పాక్తో భారత్ యుద్ధం చేస్తున్న దరిమిలా పలువురు కాంగ్రెస్ నేతలు కూడా పాక్పై యుద్ధాన్ని సమర్థిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఆయన భార్య పాకిస్తాన్తో కుమ్మక్కైనట్టు ఆరోపణలు వెల్లువెత్తితే అది రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతుందో ఊహించుకోవలసిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ బ్రిటిష్ పౌరసత్వం కలిగిన వ్యక్తి. అంతేకాదు, పాకిస్తాన్కి చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తో సంబంధాలు కలిగి ఉందని హిమంత ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్లోని క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ నెట్వర్క్ CDKN-లో ఆమె పనిచేశారని హిమంత అంటున్నారు. ఆమె 2011 నుంచి 15 వరకు CDKN-లో భారత్, నేపాల్లో కార్యక్రమాలు సమన్వయం చేసిందని, అయితే ఆ సమయంలో పాకిస్తాన్లో కూడా పనిచేసిందని శర్మ ఆరోపిస్తున్నారు. మరి ముఖ్యంగా ఆమె పాకిస్తాన్ ప్లానింగ్ కమిషన్ సలహాదారు అలీ తౌకీర్ షేక్ తో సన్నిహితంగా ఉంటూ పనిచేసినట్లు హిమంత ఆరోపిస్తూ ఉండడం విశేషం. తౌకీర్ షేక్ ISIతో సంబంధాలు కలిగిన వ్యక్తి అని, అలాగే ఎలిజబెత్ పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సేవకురాలి ముసుగులో ISI హిడెన్ ఎజెండాకు పనిచేసిందని ఆయన అంటున్నారు. మరోవైపు ఎలిజబెత్ కోల్బర్న్ భారత్లో నివసిస్తూ పాకిస్తాన్లోని ఆ ఎన్జీఓ నుంచి జీతం అందుకుంటోందని, ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తుందని అంటున్నారు హిమంత. ఆమె మొత్తం 19 సార్లు భారత్, పాకిస్తాన్ మధ్య ప్రయాణించినట్లు, ఈ ప్రయాణాల సమయంలో పాకిస్తాన్ సైనిక అధికారులతో ఆమె కలిసిందని కూడా శర్మ ఆరోపించడం సంచలనం రేపుతోంది. 2014లో ఎలిజబెత్ ఓ ట్విట్టర్ పోస్టులో ఇస్లామాబాద్లో సంఘటనలు వీక్షిస్తూ తన పుట్టినరోజును ఎంజాయ్ చేస్తున్నాను అని ట్వీట్ చేసిందని కూడా హిమంత హైలైట్ చేయడం విశేషం. మరి ఆమె పాకిస్తాన్లో ఎక్కడి నుంచి వీక్షిస్తుందో చెప్పాలని నిలదీశారు. అలాగే కోల్బర్న్ బ్రిటిష్ పౌరురాలని, ఆమె 2013లో గౌరవ్ గొగోయ్ని పెళ్లి చేసుకున్నప్పటికీ 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా భారతీయ పౌరసత్వం తీసుకోలేదని, ఇది భారత్ పట్ల గొగోయ్ దంపతులకు ఎలాంటి నిబద్ధత ఉందో చెబుతోంది అంటున్నారు. అస్సాంలోని కలియాబోర్ నియోజకవర్గంలో ఆమె గొగోయ్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొందని, అది బ్రిటిష్ పౌరురాలిగా వీసా నిబంధనల ఉల్లంఘన అవుతుందని హిమంత అభిప్రాయపడుతున్నారు. ఇది ఖచ్చితంగా భారత వ్యవస్థలో కుట్రపూరితమైన విదేశీ జోక్యంగా హిమంత అభివర్ణిస్తున్నారు. There are many more important revelation is there. SIT has been able to establish a close link between the Pakistan and India's Pakistan establishment and some of the individuals from India, and this investigation is ongoing.
we have already asked SIT to close the investigation by September, and I will be able to reveal you more by September. మరోవైపు హిమంత బిశ్వ శర్మ గౌరవ్ గొగోయ్ పైన తీవ్ర ఆరోపణలే చేస్తున్నారు. గొగోయ్ వ్యక్తిగత హోదాలో 15 రోజుల పాటు పాకిస్తాన్ను సందర్శించాడని, ఇందులో అనేక అనుమానాలు ఉన్నాయంటున్నారు హిమంత. గౌరవ్ వాఘా అట్టారీ సరిహద్దు ద్వారా పాకిస్తాన్లోకి ప్రవేశించాడని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు హిమంత. ఆ పర్యటనలో గౌరవ్ 7 రోజుల తర్వాత తన భార్యతో కలిసి తిరిగి వచ్చినప్పటికీ మిగిలిన 7 రోజులు అతను ఏం చేశాడనే అనుమానాస్పదమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు హిమంత. ఎందుకంటే పాకిస్తాన్లో టూరిజం స్థలాలు లేవని, అది కేవలం ఉగ్రవాద కేంద్రమేనని, అలాంటప్పుడు ఆ దంపతులు ఏ ప్రాంతాల్లో పర్యటించారంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం రాహుల్ అండ్ టీంకు హాస్యనిపాతంలా మారుతోంది. వారిద్దరి టూరు పాకిస్తాన్ సైన్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహాయపడి ఉండొచ్చనేది హిమంత లేవనెత్తుతున్న అనుమానాల పరంపర. గౌరవ్ గొగోయ్ 2015లో పాకిస్తాన్ హైకమిషన్ సందర్శించి అప్పటి హైకమిషనర్ అబ్దుల్ బాసిత్తో సమావేశమయ్యాడని హిమంత అంటున్నారు. ఆ సమావేశానికి 50 నుంచి 60 మంది భారత యువతను కూడా తీసుకువెళ్లాడని, ఇది యువతను తీవ్రవాదం వైపు మళ్లించడం కాక మరేమవుతుందని హిమంత కీ పాయింట్ లాగుతున్నారు. ఆ సమయంలో గౌరవ్ విదేశాంగ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడు కాదని, ఆ సమావేశానికి విదేశాంగ శాఖ అనుమతి కూడా లేదని హిమంత ఆరోపిస్తున్నారు. గొగోయ్ చర్య భారత విదేశాంగ విధానాన్ని ఉల్లంఘించడమే కాక దేశ వ్యతిరేక ఎజెండాకు సంబంధించిందని ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. మరోవైపు గొగోయ్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నలపైన అస్సాం సీఎం అనుమానాలు రేజ్ చేయడం విశేషం. గొగోయ్ పూర్తిగా పాకిస్తాన్ అనుకూల ప్రశ్నలే అడిగాడని, ఎలిజబెత్తో వివాహం తర్వాత గౌరవ్ అడిగిన ప్రశ్నలు రక్షణ సంబంధిత సున్నితమైన అంశాలపైనే కేంద్రీకృతమయ్యాయని మరో బాంబు పేల్చారు హిమంత. తీరరక్షక రాడార్ స్థాపనలు, భారత ఆయుధ కర్మాగారాలు, ఇరాన్తో వాణిజ్య మార్గాలు వంటివి ఆయన ప్రశ్నల్లో కీలకంగా ఉన్నాయని, ఆ ప్రశ్నలన్నీ పాకిస్తాన్ ఎజెండాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పడం భారత భద్రతను ప్రశ్నార్థకంలో పడేసేవే. మరోవైపు గౌరవ్ గొగోయ్ 2 పిల్లలు భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడాన్ని కూడా హిమంత హైలైట్ చేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన తరుణ్ గొగోయ్ కొడుకు, అతని పిల్లలు భారతీయులు కాకపోవడం హృదయ విదారకమంటూ హిమంత వ్యాఖ్యానించడం కాంగ్రెస్ పరివారంలో కలకలం రేపుతోంది. అలాగే గౌరవ్ ఇజ్రాయిల్లో తన పాస్పోర్ట్ కోల్పోయినట్లు నివేదించిన సంఘటనను సీఎం ప్రస్తావించారు. పాస్పోర్ట్ కోల్పోవడం కావాలనే చేశాడా లేక నిజంగానే పోయిందా అనేది కూడా అనుమానమేనని, అయితే దీనివల్ల విలువైన డేటా మాత్రం పోయిందని, ఇది దేశ భద్రతకు సంబంధించిన సమాచారం విషయంలో రాజీ పడేలా ఉందంటున్నారు హిమంత. అయితే హిమంత బిశ్వ శర్మ ఆరోపణల్ని గౌరవ్ గొగోయ్ హాస్యాస్పదమంటూ కొట్టిపారేస్తున్నారు. హిమంత రాజకీయ లబ్ధి కోసం తన కుటుంబాన్ని లాగుతున్నారని ఆయన అంటున్నారు. మొత్తానికి పాక్తో యుద్ధ మేఘాలు అలుముకున్న క్రమంలో దేశ భద్రతకు చాలా కీలకమైన ఇలాంటి అంశాలపై కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఒకవేళ అసోం సీఎం ఆరోపణలు నిజమే అయితే దేశద్రోహం అనే ఊబి నుంచి రాహుల్ తన పార్టీని ఎలా బయటపడేస్తాడనేది ఆసక్తి రేపుతోంది.